హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది స్పైస్ గార్డెన్. ఇవాళ నేను మీకు ఒక చాలా సింపుల్ కానీ చాలా టేస్టీ క్యాబేజ్ బఠానీ కూరని చూపించబోతున్నాను. ఇంత సింపుల్ ఫ్లేవర్స్తో ఇంత టేస్ట్ ఎలా వస్తుందో అని అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఆహా, ఆ రుచి ఇంకా మర్చిపోలేను నేను. మరి ఇంకా రెసిపీ చూసేద్దామా? ముందుగా నేను రాత్రంతా ఒక అరకప్పు దాకా పచ్చి బఠానీని నానబెట్టుకుని ఉంచుకున్నానండి. దీన్ని నేను కుక్కర్లో ఒక 5-6 విజిల్ దాకా లైట్గా సాల్ట్ వేసి ఉడికించేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని పోపంతా రంగు మారి మంచి సువాసన వచ్చేదాకా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను. అలానే 4 ఎండుమిరపకాయలు చిన్నవి, ఇంకా 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 క్యారెట్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది, అలానే కొన్ని ఫ్రెంచ్ బీన్స్ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు క్యారెట్ ఇంకా బీన్స్ ఈజీగా కుక్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మెత్తపడేదాకా కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్యారెట్ అండ్ బీన్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక క్యాబేజ్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకుంటున్నాను. క్యాబేజ్కి ఉడకడానికి అంత టైం పట్టదండి, అందుకే మనం ముందు క్యారెట్ ఇంకా బీన్స్ వేసుకున్నాము. ఇప్పుడు క్యాబేజ్ కూడా త్వరగా ఉడికిపోవడం కోసం ఒక చిన్న చెంచా సాల్ట్ వేసాను. ఇప్పుడు మూత పెట్టి కూరంతా దగ్గర పడేదాకా ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఇందాక ఉడికించుకున్న బఠానీలు వేసేస్తున్నాను. ఇవి ఆల్రెడీ మగ్గిపోయాయి కాబట్టి లాస్ట్లో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో ఇది ఆప్షనల్ అండి, కానీ ఒక చిన్న కప్ దాకా మీరు కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్తో కొబ్బరి కాంబినేషన్ చాలా బాగుంటుందండి, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి అంతా కలిపేస్తున్నాను. చూసారు కదండి, ఎంత టేస్టీ రెసిపీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.